రైట్. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. జోగులాంబ, గద్వాల జిల్లాను తాకాయి. రాష్ట్రంలోకి సకాలంలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పూర్తిగా విస్తరించిన నైరుతి పవనాలు ఏపీ, మహారాష్ట్రలో 30% విస్తరించాయి. బంగాళాఖాతంలోనూ పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఇవాళ తెలంగాణలోకి ప్రవేశించాయి. జోగులాంబ జిల్లాను తాకిన రుతుపవనాలు మరో 1-2 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. నైరుతి ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. జోగులాంబ, గద్వాల జిల్లాను తాకాయి. రాష్ట్రంలోకి సకాలంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పూర్తిగా విస్తరించిన నైరుతి పవనాలు ఏపీ, మహారాష్ట్రలో 30% విస్తరించాయి. బంగాళాఖాతంలోనూ పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఇవాళ తెలంగాణలోకి ప్రవేశించాయి. జోగులాంబ జిల్లాను తాకిన రుతుపవనాలు మరో 1-2 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. నైరుతి ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.